వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి తొలగించినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించింది. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో పాటు మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. చాలా కాలం కిందటే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలొచ్చాయి, కానీ ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి వివాదాలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు, అధికారం కోల్పోయాక కుటుంబ వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు దువ్వాడ. భార్యా పిల్లలకు దూరంగా మరో మహిళతో ఆయన ఉంటున్నారు. తన స్నేహితురాలు దివ్యల మాధురితో ఉంటున్న దువ్వాడ తరచూ జంటగా ఇంటర్వ్యూలిస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో వీరి చేష్టలు కాస్త శృతి మించుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ఇలా దువ్వాడ తాను వివాదాలలో చిక్కుకోవడంతో పాటు పార్టీకి కూడా తలనొప్పిగా మారారని ఫిర్యాదులందాయి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని వైసీపీకి అంటగట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య యూజీసీ అనుమతి లేని ఓ ఫేక్ యూనివర్సిటీ నుంచి దువ్వాడ డాక్టరేట్ తీసుకున్నట్లు ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు. ఆ వివాదం ముగిసేలోపే విద్యుత్ అధికారులను బెదిరించారని మరో వార్త వెలుగులోకి రావడంతో వైసీపీ అధిష్టానంతో పాటు ఆయన అనుచరులు కూడా ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. దీంతో పార్టీకి భారీగా డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ ఆయనను టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతలను పేరాడ తిలక్కు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే దువ్వాడ భార్య వాణి దువ్వాడ శ్రీనివాస్కు చెక్ పెట్టేందుకు పేరాడ తిలక్తో కలిసి పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సొంత కుటుంబ సభ్యులు, సొంత పార్టీ కార్యకర్తలే దువ్వాడపై అసహనంగా ఉన్నారు. దీంతో ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించిన వైసీపీ అధిష్టానం దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు దువ్వాడ జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.